బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భూపాలపల్లి జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతుంది. వాగులు, నదుల నుండి వరద ప్రవాహం గోదావరి నదికి చేరుతుంది. మహారాష్ట్రలో ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నది ద్వారా కాళేశ్వరంలో త్రివేణి సంగమం తీరం వద్ద గోదావరి నదికి వరద ఉధృతి కొనసాగుతుంది. అన్నారం ప్రాజెక్టుకు 12,500 క్యూసెక్కులు, మేడిగడ్డ ప్రాజెక్టులో 3,10,000 క్యూసెక్ల వరద ప్రవాహం కొనసాగుతుంది. కాళేశ్వరంలో గోదావరి ప్రాణహిత నదుల త్రివేణి సంగమం తీరంలో నీటి ప్రవాహం 8.410 మీటర్లుగా ఉంది. మేడిగడ్డకు వరద నీరు వచ్చి చేరుతుండటంతో 85 గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. వచ్చిన నీటిని వచ్చినట్లు విడుదల చేస్తున్నారు. కాళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉంది. ప్రస్తుత నీటి మట్టం 8 మీటర్లుగా ఉంది. నీటి మట్టం 11 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. వాయుగుండం ప్రభావంతో భూపాలపల్లి జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.